ప్రార్థన పైన చెవియొగ్గి తండ్రి మమ్మల్ని స్వస్థపరిచేదనని, దేశమును బాగు చేసేదనని, మీ అక్కరలని తీర్చేదనని, మీకు తోడుగా ఉందునని నీవు సెలవిచ్చావయ్యా. అయ్యా, నీ సన్నిధిలో ప్రార్థన చేస్తుంటున్నాము. మా జీవితముల మీదనే చల్లని కనుదృష్టిని ఎల్లప్పుడూ ఉంచి ప్రభువా, నీ కార్యములను జరిగించమని, నీ కృపను నా తండ్రి ఎల్లప్పుడూ నీ ప్రజలపైన కొనసాగించమని, అద్భుతములను జరిగించమని, మహాత్కార్యములను జరిగించమని, ఆశీర్వదించమని, హెచ్చించమని యేసు రక్తము కిందికి మేమందరము వస్తూ యేసు నామమున ప్రార్థిస్తున్నాము పరమ తండ్రి, ఆమేన్. యోహాను 15వ అధ్యాయము 4వ వచనంలో, నా యందు నిలిచి ఉండుడి, మీ యందు నేనును నిలిచి ఉందును. తీగ ద్రాక్షవల్లిలో నిలిచి ఉంటేనే కానీ తనంతట తానే ఎలాగూ ఫలింపదో, అలాగే నా యందు నిలిచి ఉంటేనే కానీ మీరును ఫలింపరు. ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవని యందు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. హల్లెలూయా. గత కొంతకాలముగా మనము దేవుని యొక్క ప్రశస్తమైన సన్నిధి, ఆయన మంచితనమును గురించి మనము ధ్యానించుకుంటూ వస్తున్నాం. ఆయన ఇచ్చినటువంటి వాగ్దానమును జ్ఞాపకము చేసుకుంటూ మనం వస్తుంటున్నాం. హల్లెలూయా. ఒక దేవుని బిడ్డగా పేరు పెట్టబడి పిలువబడినటువంటి యేసుని వెంబడించేటువంటి వ్యక్తిగా, స్త్రీగా, పురుషునిగా, నువ్వెవరైనా సరే, హల్లెలూయా, ప్రశస్తమైనది దేవుని సన్నిధిని మనం ఎల్లప్పుడూ కోరుకొనుట, ఆయనతో కలిసి ముందుకు వెళ్ళాలి అని మనము ఆశించుట. హల్లెలూయా. ఆయన గమనించండి, ఎంత ఎక్కువగా ఆయనను మనము స్తుతిస్తే, ఆయన నామమును హెచ్చిస్తే, అంత ఎక్కువగా దేవుని సన్నిధిని మనము మోయుచు, దేవుని సన్నిధిలో మనము ఉంటూ మన జీవితాలు ముందుకు సాగుతాయి. హల్లెలూయా. వేర్ దెర్ ఈస్ ప్రైజ్, ఎక్కడైతే దేవుణ్ణి స్తుతిస్తూ ఉంటామో, ఏ పరిస్థితులలో అయినా వారి యొక్క జీవితాలలో దేవుని యొక్క సన్నిధిని లిటరల్గా ఎప్పుడు కూడా వాళ్ళు అనుభవిస్తూ ముందుకెళ్తుంటారు. ఆమేన్. అయితే సాధారణంగా మన జీవితాలలో, చాలా మంది జీవితాలలో ఎక్కువగా ఏం కనబడుతుందంటే, బాగా గమనించండి, కొన్నిసార్లు నిర్లక్ష్యం కనబడుతుంది, సోమరితనం కనబడుతుంది. ఇంకొన్నిసార్లు ఏం కనబడుతుంది అని అంటే, ఆయనను నిందించడం, కంప్లైంట్ చేయడం. ఇదెందుకు చేయలేదు దేవా, అదెందుకు సాగించడం లేదు, ఇదెందుకు ముగించడం లేదు, ఇదెందుకు నువ్వు నా జీవితంలోనికే ఇచ్చావు, నాకే ఎందుకు మోసం జరిగింది, నాకే ఎందుకు కష్టం వచ్చింది, నాకే ఎందుకు ఈ పరిస్థితులు. లేకపోతే మన జీవిత పరిస్థితులలో కొన్ని సందర్భాలలో మన నోటి మాటల ద్వారా ఆయనను కంప్లైంట్, అంటే ఆయనకు ఫిర్యాదులు చేయడం, కానీ ఆయన మీద ఆయనకే ఫిర్యాదులు చేస్తుంటాం. ఇంకా గొప్ప వాళ్ళం మనం. హల్లెలూయా. ఎలాగా ఫిర్యాదు చేస్తున్నాం? ఎవరి మీద? దేవుని మీద. దేవునికే, నువ్వు చేయడంలే, నువ్వు పెట్టడంలే, నాకు ఇవ్వడంలే, వాళ్ళకి బాగా జరుగుతుంది, నాకు బాగా జరగడంలే, వాళ్ళకి వ్యాపారం ఉంది, నాకు జరగడంలే, వాళ్ళకు ఉద్యోగం బాగుంది, నాకు రావడంలే అని ఎవరికి చేస్తున్నాం మనము? హల్లెలూయా. వెన్ దెర్ ఈజ్ ఎ కంప్లైనింగ్ ఎన్విరాన్మెంట్, ఆ విధంగా సనిగేటువంటి, గొనిగేటువంటి జీవిత శైలి, ప్రతిదానికి ఎప్పుడు కూడా దేవుని దగ్గర అలిగేటువంటి జీవిత పరిస్థితి నీ జీవితంలో కనబడుతుంది అనుకుంటే, అక్కడ ఎలాగ దేవుని సన్నిధి ఉంటుంది? ఆలోచించండి. ఇశ్రాయేలు ప్రజలు అరణ్య ప్రయాణంలో ఐగుప్తు నుంచి కనాను దేశమునకు వారు వెళ్ళేటువంటి సమయంలో, వారు ప్రతి చోట కూడా, ప్రతి సమయంలో కూడా అనేకమైనటువంటి సార్లు దేవునిని శోధించారు, దేవునిని నిందించారు, దేవుని మీద అనేకమైనటువంటి మాటలు సనిగారు. బైబిల్లో ఒక మాట ఉంటుంది, సనిగి సంహారకుని చేత వారు నశించిరి అనేటువంటి మాట ఉంటుంది. హల్లెలూయా. దేవుని యొక్క సన్నిధి పక్కకు వెళ్ళిపోవడమే కాదు, ఆయన దగ్గర నుంచి ఉగ్రత కూడా వచ్చేటువంటి పరిస్థితి ఆయన మీద, ఆయన పరిస్థితులలో మనము సనుగుతూ ఉండుట వలన. హల్లెలూయా. సనగనటువంటి క్రైస్తవుడు లేడు. ఆలోచిస్తున్నారు నేను చెబుతున్న మాట? ఆయన మీద కంప్లైంట్ చేయనటువంటి క్రైస్తవుడే లేడు. ప్రతి ఒక్కరు కంప్లైంట్ చేసేవాళ్ళే. అయితే
ఎప్పుడు కంప్లైనింగే, ఎప్పుడు ఫిర్యాదులే, ఎప్పుడు సనుకుటే, ఎప్పుడు దేవుని మీద అలుగుటే, ఎప్పుడు కూడా నాకు అది చేయలే, నాకు ఇది చేయలే అని చెప్పి. ఇంకా కొద్ది మందిలో అయితే దేవుని సన్నిధిలోకి వెళ్ళగానే ఇంకా అది ఎలా ఉంటుందంటే, ఆ ట్యాప్ తిప్పితే ఎలాగ వాటరు డగడగడగడగా కారిపోతూ ఉంటుందో, ఇంకా అంటే ఇంకా ఆ కన్నీటినైనా చూచి దేవుడు ఇంకా కనికరించేయాలా అనే విధంగా బ్లాక్ మెయిలింగ్ దేవుణ్ణి కన్నీటితో. ఏంటి? కన్నీటితోనే దేవుని బ్లాక్ మెయిలింగ్ అనమాట. హల్లెలూయా. మోసపోవద్దు, దేవుడు వెక్కిరింపబడడు. హల్లెలూయా. ఫెయిత్ మూవ్స్ ద లార్డ్. విశ్వాసము దేవునిని కదిలిస్తుంది, స్తుతి దేవునిని కదిలిస్తుంది. హల్లెలూయా. నీ యొక్క పరిస్థితులలో, నీ యొక్క సంకటములలో, నీ ఇరుకులలో, నీ ఇబ్బందులలో బైబిల్లో అనేకుల యొక్క జీవిత మాదిరి మనకు ఏర్పాటు చేయబడింది. ఆ సమయంలో దేవుణ్ణి స్తుతించాలి, ఆరాధించాలి, హెచ్చించాలి. ఎంత ఎక్కువగా నువ్వు దేవునిని అన్ని పరిస్థితులలో కూడా, ఇరుకులు ఎదురైనా, యుద్ధములు ఎదురైనా, ఓటములు ఎదురైనా, కోర్టు కేసులున్నా, భూతగాథాలున్నా, కుటుంబ సమస్యలైనా, అన్నింటిలో కూడా నువ్వు దేవుని స్తుతించాలి, హెచ్చించాలి. వ్యాపారం ఉన్నా స్తుతించాలి, హెచ్చించాలి. లేకపోయినా హల్లెలూయా. నీ జీవితంలో అన్ని అనుకూలముగా ఉన్నా స్తుతించాలి, హెచ్చించాలి. లేకపోయినా హల్లెలూయా. వెన్ యు ఆర్ ఇన్ దిస్ కైండ్ ఆఫ్ లైఫ్ స్టైల్, ఇటువంటి జీవిత శైలి అంత తేలికైనది కాదు కదా, అంత సులువైనది కూడా కాదు ఇటువంటి జీవిత శైలి. హల్లెలూయా. పరిస్థితులలో, సంకటములలో, అనుభవాలతో, సమయముతో కూడుకున్నటువంటి జీవిత శైలి ఇది. అక్కడ దేవుని యొక్క వాక్యమును మనం ధ్యానిస్తూ, దేవునితో గడుపుతూ, దేవునితో ముందుకెళ్తూ, దేవుని సన్నిధిని వెతుకుతూ, అయ్యా నువ్వు నాకు కావాలి అనేటువంటి సమర్పణ హృదయము, సమర్పణ కలిగినటువంటి జీవితము, సమర్పణ కలిగినటువంటి క్రైస్తవుని యొక్క జీవిత శైలి ఇటువంటి పరిస్థితిని, ఇటువంటి జీవిత శైలిని అది పొందుకొనగలదు. హల్లెలూయా. ఆల్వేస్ సీక్ ద ప్రెజెన్స్ ఆఫ్ ద లార్డ్. గత వారములలో ధ్యానించుకుంటూ మనం వస్తుంటున్నాం. మోషే ఎన్నో అద్భుతాలు చూశాడు. హల్లెలూయా. దేవునిని ముఖాముఖిగా దేవుని యొక్క సన్నిధిలో ఆయనతో మాట్లాడేటువంటి వాడు, దేవుని సన్నిధిని కోరేవాడు. ఒకసారి ఫ్రస్ట్రేషన్ వచ్చింది, చిరాకేసింది, ప్రజలందరూ కూడా ఆయన మీద లేనిపోని మాటలు అంటూ ఉంటే ఏమైపోయింది, వెళ్ళి మోషే వాటర్ కొరకు, నీటి కొరకు రాయితో మాట్లాడు అని అంటే ఏం చేశాడు మోషే? ఆ ఫ్రస్ట్రేషన్ తట్టుకోలేక, ఆ ఒత్తిడి తట్టుకోలేక ఏం చేశాడు? ఆయన పోయి రాయిని కొట్టాడు. హల్లెలూయా. రాదు అనేటువంటి పరిస్థితి లేదండి. ఖచ్చితంగా సాతాను శోధనలను తీసుకొని వస్తాడు, ఖచ్చితంగా సాతాను యుద్ధములను తీసుకొని వస్తాడు. అది నువ్వైనా బయటోడైనా, క్రైస్తవుడు అయినా క్రైస్తవుడు కాకపోయినా. హల్లెలూయా. నీకు కష్టాలున్నాయి, లోకంలో ఉన్నవానికి కష్టాలున్నాయి. నీకు అవమానాలున్నాయి, లోకంలో ఉన్నవానికి అవమానాలున్నాయి. నీకు అనేకమైన ఆర్థిక పరిస్థితులు ఎదురవుతాయి, నువ్వు ఇది లోకంలో ఉన్నవానికి ఆర్థిక పరిస్థితులు ఎదురవుతాయి. నీకు అనారోగ్యములు ఎదురవుతాయి, లోకంలో ఉన్నవానికి అనారోగ్యములు ఎదురవుతాయి. నీకు ఉద్యోగంలో సమస్యలు ఎదురవుతాయి, లోకంలో ఉన్నవానికి ఎదురవుతాయి. వ్యాపారంలో సమస్యలు ఎదురవుతాయి, లోకంలో ఉన్నవానికి ఎదురవుతాయి. అయితే నీకు విమోచకుడు, సజీవుడైనటువంటి, విజయమును కలగజేయు సజీవుడైనటువంటి దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. హల్లెలూయా. నీకైన తోడుగా ఉన్నాడు. నీ సంకటములలో, నీ పరిస్థితులలో, నీ యొక్క ఇరుకులలో, నీ ఇబ్బందులలో ఆ యేసయ్య నీకు తోడుగా ఉన్నాడు. నువ్వు స్తుతించినప్పుడు, ఆరాధించినప్పుడు ఆయనతో పాటు నా జీవిత శైలి, నేను ఎల్లప్పుడూ కూడా సమర్పణ జీవిత శైలి, స్తుతించే జీవిత శైలి, ఆరాధించే జీవిత శైలి నేను ఎప్పుడైతే కలిగి ఉంటానో, దేవుడు నీ యొక్క పరిస్థితులలో ఆయన కదలడం ప్రారంభిస్తాడు, అన్నింటినీ మార్చడం ప్రారంభిస్తాడు. పరిస్థితులను నీకు వ్యతిరేకంగా ఉండేటువంటి వారి యొక్క పరిస్థితులలో గలిబిలి కలగజేయడం ప్రారంభిస్తాడు. హల్లెలూయా. ఇరుకులలో, ఇబ్బందులలో నీకు తోడుగా ఉండడం ప్రారంభిస్తాడు. సమస్యలు రావా? నీ కుటుంబంలో మాత్రమే జరిగాయా? ఇంకొక కుటుంబంలో కూడా ఎన్నో 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 జరుగుతున్నాయి. అయితే దేవునిని ఆధారం చేసుకున్నప్పుడు దేవుడు నీ పక్షమున నిలిచి ఆ యొక్క సంకటముల నుంచి, అవమానముల నుంచి, ఇరుకుల నుంచి, సమస్యల నుంచి, అప్పుల నుంచి, రోగముల నుంచి తప్పించుకుంటూ దేవుడు నిన్ను తీసుకుని వెళ్ళగలిగినటువంటి గొప్ప దేవుడు. హల్లెలూయా. నేను దేవుని దగ్గరికి వచ్చా, నేను ఈరోజు ప్రార్థన చేస్తా, ఈరోజు రాత్రి కన్నీరు పెడతా, ఉదయం అయ్యేసరికి నాకు అప్పుడే అద్భుతం జరిగిపోవాల. హల్లెలూయా. అది ఎలా ఉంటుందనంటే, బాగా ఒక 10 సంవత్సరాల పాటు బాగా ఆ తిండి ఈ తిండి తిని కొలెస్ట్రాల్, ఫ్యాటు, లేకపోతే కొవ్వు అంతా పెంచేసి ఈరోజు రాత్రికి పోయి నేను దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తా, రేపు పొద్దున్నే కంతా కొవ్వు కరిగిపోవాల. హల్లెలూయా. ఒకడు వచ్చాడు అనమాట. ఏంటి అని అంటే, ఒక దైవజనుని దగ్గరికి వచ్చి ప్రార్థన చేయమన్నాడు. పాస్టర్ గారు మీరు చేయబెట్టి ప్రార్థన చేయండి,
ప్రార్థన చేస్తే ఎలా ఉండాలి అని అంటే, మీరు ఎంత బాగా వాక్యం చెప్తారో, ఎంత మీకు జ్ఞానం ఉందో, ఎంత అభిషేకం మీ మీద ఉందో, మీరు నా మీద అలాగ చేయబెట్టి ప్రార్థన చేయగానే అలాగొచ్చేయాలి అన్నాడు. ఎలాగా ప్రార్థన చేయబెట్టి అలాగ ప్రార్థన చేయగానే వచ్చేయాలన్నాడు. వాని వైపు నా పాస్టర్ గారు చూసి, నైనా 20 నుంచి దాదాపు 25 సంవత్సరాలు 30 సంవత్సరాల పాటు బైబిల్ చదివి, ఆర్టికల్స్ చదివి, దేవుని పుస్తకాలు చదివి, కష్టాల గుండా వెళ్ళి, శ్రమల గుండా వెళ్ళి, శోధనల గుండా వెళ్ళి, అనుభవాల గుండా వెళ్ళి, విశ్వాసాన్ని కాపాడుకొని దేవుణ్ణి స్తుతించి అంత అభిషేకంలో నేను ఇప్పుడు ఉన్నాను. ఇప్పుడు నువ్వు వచ్చి నేను చేయబెట్టగానే నీకు అభిషేకం వచ్చేయాలని అంటే ఎలా వస్తుంది? హల్లెలూయా. ఎట్లాంటిదంటే, అది వాడు ఇప్పుడు 4 అడుగుల హైట్ ఉన్నాడు, చేయబెట్టి ప్రార్థన చేయగానే 6 అడుగులు అయిపోవాలి. వాడు అవుతుందా? హల్లెలూయా. జీవిత ప్రయాణం ఇది, విశ్వాస ప్రయాణము. ఇంకా బైబిల్లో నుంచి ఇంకొంతమంది ఏం చేశారంటే, ఏలియా పోయేటప్పుడు ఏలిషా ఉన్నాడు, ఏలిషా మీదకి దుప్పటి దిగగానే 200 అభిషేకం వచ్చింది. పాస్టర్ గారు మీరు కూడా అలాగా నామైతే చేయబెడితే 200 అభిషేకం నాకు వచ్చేస్తుంది అంటే, నైనా ఏలియా వెంబడి ఏలిషా కొండలెక్కాడు, మిట్టలెక్కాడు, ప్రయాణమయ్యాడు, జీవితకాలం కొనసాగాడు, తనకు కలిగిండేదంతా వదిలిపెట్టేశాడు, తన ప్రాణమును కూడా లెక్క చేయకుండా అనేకులు శిష్యులు అందరూ అక్కడ ఆగిపోతే ఆయనతో పాటు పరిగెత్తలేక ఏలియాతో, హల్లెలూయా, ఏలిషా నా ప్రాణం పోయినా పర్వాలేదు, నాకు అభిషేకం కావాలా అని చెప్పి సమర్పించుకున్నాడు కాబట్టి వచ్చింది. హల్లెలూయా. అర్థమవుతున్నదా నేను చెబుతున్నటువంటి మాటలు? షార్ట్ కట్స్ లేవు దేవుని రాజ్యంలో. షార్ట్ కట్స్ అనేటువంటి మార్గాలు వెతికితే కష్టం. విశ్వాస ప్రయాణంలో దేవుడు ఏర్పాటు చేసిన తర్వాత ఆ ప్రయాణం మనం చేయవలసినదే. హల్లెలూయా. పేతురు, ఆ శిష్యులు అందరూ కూడా ఆ యొక్క పడవలో ప్రయాణం అవుతున్న సమయంలో ఒక పెద్ద తుఫాను వచ్చింది. యేసయ్య మాత్రం ప్రశాంతంగా పడుకొని ఉన్నాడు. యేసయ్య చెప్పాడు, ఆ దరికి, ఆ ఒడ్డుకు మనం వెళ్తాము, నేను కొంచెం అలసిపోయి ఉన్నాను, పడుకున్నాను అని చెప్పాడు. హల్లెలూయా, హల్లెలూయా. తుఫాను వచ్చింది. తుఫాను వచ్చినటువంటి తర్వాత బాగా గమనించండి, వాళ్ళు ఏం చేస్తున్నారంటే, అందరూ ఈయనేమో వడ్రంగివాడు, ఎవరు? యేసు. ఎవరు? వడ్రంగివాడు అంటే చెక్క పని చేసేటువంటి ఆయన. ఓకే, వాళ్ళ ఫ్యామిలీ వృత్తి ఏంటంటే చెక్క పని చేసేటువంటి వ్యక్తి. హల్లెలూయా. ఈ పేతురు, యోహాను, ఆంద్రేయ, పేతురు తమ్ముడు, వీళ్ళందరూ కూడా ఎవరు అని అంటే, వీళ్ళందరూ చేపలు పట్టేవాళ్ళు, సముద్రం మీద బతికేవాళ్ళు. తుఫాను వస్తే వీళ్ళు ఏం చేయాలండి? సముద్రం మీద బతికిన వాళ్ళే కదా వాళ్ళు పుట్టినప్పటి నుంచే చేపలు పట్టేటువంటి వాళ్ళే కదా. ఇప్పుడు ఈ వడ్రంగా ఆయన నువ్వు పైకి లేపి కాపాడమనంటే కామన్గా ఆలోచిస్తే ఎలా ఉంటుంది? ఎవరైనా ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ దగ్గరికి పోయి మమ్మల్ని కాపాడండి, మేము సముద్రంలో ఇరుక్కుపోయినామని ఎవరైనా ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్ వచ్చి ఇప్పుడు ఏం చేస్తున్నారు? హల్లెలూయా. అంటే అంత భయంకరమైన తుఫాన్ వచ్చింది. యేసుకు తెలీదా వస్తుందని? వచ్చింది కదా, ఆయన ఉన్నాడు కదా. అది ఎందుకు వచ్చింది? నీ జీవితంలోనికి నిన్ను పరీక్షించడానికి వచ్చింది, నీ విశ్వాసాన్ని పరీక్షించడానికి వచ్చింది, నీ పరిస్థితులలో నువ్వు ఎలాగ రియాక్ట్ అవుతావని నిన్ను టెస్ట్ చేయడానికి అది వచ్చింది. నీ జీవితంలో కొన్నిసార్లు వచ్చేటువంటి పరిస్థితులు నిన్ను పరీక్షించడానికి, నీ విశ్వాసాన్ని పైకి లేవనెత్తడానికి నీ జీవితంలోనికి దేవుడే ఆ కొన్ని పరిస్థితులలో అనుమతిస్తాడు. హల్లెలూయా. ఇప్పుడు మనం దేవుని దగ్గరికి వెళ్ళి ఏమడుగుతామో తెలుసా? కామన్గా, ప్రభువా ఈ పరిస్థితిని తొలగించు ప్రభువా, ఏమంటాము? హల్లెలూయా. కామన్గా మనం చేసేది అదే కదా. ఈ తుఫానునే తొలగించు ప్రభువా, ఈ సమస్యనే తొలగించు ప్రభువా, ఈ పర్వతాన్నే తొలగించు ప్రభువా. హల్లెలూయా. సాధారణంగా చేసేది మనం ఇదే కదా. హల్లెలూయా. ఎవరు తీసుకొని వచ్చారు ఇప్పుడు? అది ఆలోచిస్తున్నారా? చెబుతున్నటువంటిది ఎవరు తీసుకొని వచ్చారు? ఆలోచించండి. దేవుని యొక్క కొన్నిసార్లు మన జీవితంలో కొన్ని పరిస్థితులు ఎదురైనప్పుడు ఆ పరిస్థితులలో దేవునిని నీవు స్తుతిస్తూ దేవుని దగ్గర నిలిచి, నాకు శక్తినివ్వు ప్రభువా, ఈ యొక్క తుఫానును తట్టుకొని నిలబడడానికి, ముందుకు సాగడానికి, నాకు శక్తినివ్వు ప్రభువా, ఈ పర్వతమును ఎక్కడానికి, నాకు శక్తినివ్వు ప్రభువా, ఈ యొక్క అరణ్య ప్రయాణములో ముందుకు సాగడానికి, నాకు శక్తినివ్వు ప్రభువా, ఈ కుటుంబ సమస్యలలో ముందుకు సాగడానికి నాకు శక్తినివ్వు ప్రభువా. హల్లెలూయా. ఈ కోర్టు కేసులైనా, భూతగాదాలైనా, ఆర్థికపరమైన అప్పులైనా వచ్చినటువంటి సమయంలో నాకు సామర్థ్యమునివ్వు ప్రభువా, ఈ అప్పులన్నీ కట్టడానికి, నాకు తెలివినివ్వు ప్రభువా, ఈ సమస్యల నుంచి బయటపడడానికి. హల్లెలూయా. మన జీవితాలలో కొన్ని సందర్భాలు ఎదురైనప్పుడు మనము ఇటువంటి జీవిత శైలిలోనికి మనం వెళ్ళాలి. స్తుతించాలి, ఆరాధించాలి,
దేవుని సన్నిధిలోనే వెతుకుతూ మనము ముందుకెళ్ళాలి. హల్లెలూయా. ఎప్పుడు కూడా అండి, ఎలా ఈ జీవిత శైలి మనకు వస్తుందంటే బాగా గమనించి సమర్పించుకోవాలి దేవుని దగ్గర. అయ్యా ముంచినా నువ్వే తేల్చినా. హల్లెలూయా. ఎప్పుడైనా దేవుడు ముంచాడా? నీకు విరోధంగా ఉన్న వాళ్ళని ముంచాడు ఆయన. నీతో యుద్ధం చేయవారితో ఆయన యుద్ధం చేసి ముంచేశాడు. హల్లెలూయా. కానీ యేసయ్య నిన్ను ఎప్పుడు కూడా ఆ యొక్క ప్రయాణములో, ఆ యొక్క సముద్రములో మునిగిపోతున్నటువంటి పేతురును పైకి లేవనెత్తిన దేవుడు నీ దేవుడు, నా దేవుడు. హల్లెలూయా. ఏ పరిస్థితులలోనైనా దేవుడు నీకు తోడుగా ఉంటున్నాడు, నీడగా ఉంటాడు ఆయన. హల్లెలూయా. వాక్య భాగంలోనికి వెళ్దాం. కీర్తనలు 23వ అధ్యాయము 23వ కీర్తన 6వ వచనములో ఆ కీర్తనకారుడు చెబుతున్నటువంటి చక్కటి మాటలు. నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును, చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసేదను. హల్లెలూయా. ఇంకొక కీర్తన 84వ కీర్తన 10వ వచనంలో నీ ఆవరణములో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. హల్లెలూయా. దేవుని వాక్యం సెలవిస్తున్నది, నీ ఆవరణములో గడుపుట, ఒక్క దినము గడుపుట 1000 దినముల కంటే. హల్లెలూయా. ఒకసారి ఒక ప్రబుద్ధుడు అనమాట, అతి తెలివి కలిగినటువంటి వాడు. పాస్టర్ గారు అలాగైతే నేను ఒకరోజు చర్చికి వచ్చి ఒక రోజంతా దేవుని దగ్గర ఉంటే ఇక 3 సంవత్సరాలంటే 1000 రోజులు రావాల్సిన పనే లేదా అని అడిగాడు. హల్లెలూయా. రే, ఇంత తెలివి ఉంటే నువ్వు పరలోకం కాదురా, నువ్వు ఖచ్చితంగా నరకానికే పోతావని చెప్పిన. హల్లెలూయా. అర్థమవుతున్నారు చెబుతున్నటువంటి మాటలు. ఒక్క దినము దేవుని సన్నిధిలో గడిపితే ఈ 1000 దినాలు బయట నువ్వు పొందుకోలేనటువంటి శక్తిని, ధైర్యమును, సంతోషమును, ఆదరణను, నిబ్బరమును దేవుని యొక్క సన్నిధిలో నువ్వు పొందుకుంటావు అనేటువంటి మాట దీని యొక్క అర్థము. హల్లెలూయా. లోకములో నువ్వు ఎంత ప్రయత్నించినా, లోకములో నువ్వు ఎంత తిరిగినా, నువ్వు పొందుకునే దానికంటే, నీకు కలిగిన ఉన్న దానికంటే దేవుని యొక్క సన్నిధిలో ప్రశస్తమైనది నిత్య జీవము, నిత్య కాలమునకు అవసరమైనటువంటి ఆయన దేవుని యొక్క ప్రణాళికలలో ఉన్నటువంటి ఆశీర్వాదాలన్నీ కూడా ఆయన దేవుని యొక్క సన్నిధిలో నువ్వు పొందుకుంటావు. హల్లెలూయా. 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 ప్రతి చోట కూడా అండి దేవుని యొక్క సన్నిధిని గురించి పాత నిబంధనలో, క్రొత్త నిబంధనలో అన్ని చోట్ల కూడా దేవుని యొక్క సన్నిధి ఎన్నదగినది, కోరదగినది. ఇక్కడ 84వ కీర్తన 3వ వచనంలో ఒక మాట ఉంటున్నది, సైన్యములకు అధిపత్యగు యెహోవా నా రాజా నా దేవా, నీ బలిపీఠమునొద్దనే పిచ్చుకలకు నివాసము దొరికెను, పిల్లలు పెట్టుటకు వానకోవెలకు గూటి స్థలము దొరికెను. హల్లెలూయా. ఎంత మధురమైనటువంటిదంటే ఆయన బలిపీఠం. ఈ బాగా గమనించండి, ఈ యొక్క కీర్తనలు రాయిచున్నటువంటి సమయంలో ఇంకా సొలొమోను దేవాలయం కట్టబడలేదు. ఈ కీర్తనలు కొన్ని సొలొమోను రాశాడు కీర్తనలు, అయితే కొన్ని కీర్తనలు రాయితున్నటువంటి సమయంలో నీ దేవాలయ బలిపీఠం దగ్గర, అంటే అప్పటికి ప్రత్యక్ష గుడారం మాత్రమే ఉండేది, ఆ ప్రత్యక్షత గుడారం గురించే కీర్తనాకారుడు రాస్తున్నాడు. ఇక దేవాలయం గురించి, ఇంకా దేవాలయం రాతి కట్టడం గురించి ఇంకా రాయలేదు ఇక్కడ. ఆ ప్రత్యక్ష గుడారం మాత్రమే. సొలొమోను, దావీదు మరణించిన తర్వాత సొలొమోను సమయంలో ఆ మందిరం కట్టబడింది. అంతవరకు కూడా ఉన్నది ప్రత్యక్ష గుడారము, ఒక టెంట్ మాదిరిగా వేసేటువంటి వారు. అందులో దేవుని యొక్క మందసాన్ని, అక్కడ బలిపీఠమును, సన్నిధి రొట్టెను, బల్లను అన్నింటినీ అక్కడ ఉంచేటువంటి వారు. అక్కడ వానకోవెలకు, అంటే పక్షులు వచ్చి ఆ యొక్క బలిపీఠము దగ్గర నివాసము చేస్తూ ఉన్నాయనుకుంటాను. అక్కడ రాయడం దాని యొక్క అర్థం ఏంటంటే, పక్షులు వచ్చి కొన్ని గూళ్ళు పెట్టుకుంటాయి అక్కడక్కడ. ఈ బలిపీఠము దగ్గర వానకోవెల నివాసము చేయుటకోనంటే అక్కడ వచ్చి అవి నివాసము, లేకపోతే అక్కడ తిరుగుతూ ఉన్నదానిని చూచి, అయ్యా ఎంత మధురమైనటువంటి అవకాశము ప్రభువా, నీ సన్నిధిలో ఒక్క దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము కదా. పక్షులు కోరుతుంటే పక్షులు కోరుకుంటున్నాయి, మనుషులు దానిని చూచుచున్నారు. ఆ దేవుని యొక్క సన్నిధి ఎల్లప్పుడూ కోరదగినదండి, ఎల్లప్పుడూ కోరదగినది. కృత నిబంధనలో లూకా సువార్త 18వ అధ్యాయంలో ఒక శాస్త్రి, లేకపోతే ఒక పరిసయ్యుడు, లేకపోతే ఇంకొక ట్యాక్స్ కలెక్టర్, సుంకర్ వస్తారు దేవుని దగ్గరికి. దేవుని యొక్క మందిరంలో నిలబడి ఆ యొక్క ట్యాక్స్ కలెక్టర్ వెతుకుతున్నాడు అనమాట. ట్యాక్స్ కలెక్టర్ సుంకరి అంటున్నాడు, అయ్యా నేను యోగ్యుడను కాను, నేను పాపిని, అనేకమైన పాపాలు చేశాను, నీ సన్నిధిలో కన్నులు పైకెత్తి నేను చూచుటకు కూడా నేను అర్హుడను కాదు. హల్లెలూయా. కానీ పక్కనే ఉంటున్నటువంటి పరిసయ్యుడు అంటున్నాడు కదా, నేను ఈ పాపిలాగా లేను ప్రభువా. హల్లెలూయా. ద హంబుల్నెస్. దేవుని యొక్క సన్నిధిలో
నీ గొప్పతనాన్ని వివరించుకోవడానికి దేవుని యొక్క సన్నిధికి వెళ్ళొద్దు. తగ్గించుకొని జీవించడానికి దేవుని యొక్క సన్నిధిలోనికి వెళ్ళు. చివరిగా దేవుని యొక్క కృప, ఆ శాస్త్రి, ఆ పరిచయుడు, లేకపోతే ఆ యొక్క సుంకరి ఎవరి మీద ఆ యొక్క ప్రేమ, దేవుని యొక్క కనికరం నిలిచిందో ఎవరి మీద అనేది మన అందరికీ తెలుసు. ఆ సుంకరి పైన, ట్యాక్స్ కలెక్షన్ చేసేటువంటి వ్యక్తి పైన దేవుని యొక్క ప్రశస్తమైన సన్నిధి నిలిచింది, కనికరము నిలిచింది. ఎప్పుడు కూడా దేవుని యొక్క సన్నిధిని ఆశిస్తూ తగ్గించుకొనుచు, అయ్యా నీ కనికరము తప్ప నాకు ఏదీ లేదు, నా జీవితము నీ కొరకే అని సమర్పించుకుంటూ మనం వెళ్ళాలి. హల్లెలూయా. సమర్పణ కలిగినటువంటి క్రైస్తవ జీవితము ఎల్లప్పుడూ దీవెనకరముగా ఉంటుంది. దావీదు తన యొక్క ప్రయాణములో, తన పరిస్థితులలో, తన సంకటములలో, తన ఇరుకులలో, అనేకమైనటువంటి సమయాలలో కూడా హల్లెలూయా ఎప్పుడు కూడా ఆయన సన్నిధి, అందుకే అన్ని కీర్తనలు తను రాయగలిగాడు. ఎక్కడికి వెళ్ళినా, అరణ్యంలోనికి పోయినా ప్రభువా అని పాటలు రాసేవాడు. శత్రువుల యొక్క చెరలలో ఉంటున్నా అక్కడ కూడా పాటలు రాసేటువంటి వాడు. శత్రువులు, విరోధులు నా అనుకున్న వారు అతనిని తరుముతూ ఉంటున్నా దేవునిని స్తుతించేటువంటి వాడు, ఆరాధించేటువంటి వాడు. హల్లెలూయా. పాపము చేసినటువంటి తరువాత కూడా దేవుని వద్దకు వచ్చి, అయ్యా నన్ను శిక్షించినా పర్వాలేదయ్యా, నీ యొక్క ప్రేమకు, నీ కనికరానికి నన్ను దూరము చేయవద్దు. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా కొన్ని సమయాలలో పేతురు అంటాడు కదా, అయ్యా నీ కోపమును బట్టి నన్ను శిక్షించవద్దు, కేవలము న్యాయ విధిని బట్టి మాత్రమే శిక్షించు. నాకు అర్థం కాలేదు ఆ మాట నేను చదివినప్పుడు. ఒకసారి దావీదు ఆ మాటలు అన్నప్పుడు, ఏంటి ఇది, కోపమును బట్టి శిక్షించవద్దు, న్యాయ విధిని బట్టి శిక్షించా. హల్లెలూయా. కొన్నిసార్లు కోర్ట్స్లో ఎలాగుంటుందంటే, న్యాయస్థానాలలో రూల్స్ ప్రకారము ఒక వ్యక్తికి 3 సంవత్సరాల నుంచి 7 సంవత్సరాల శిక్ష కూడా వేస్తారు. ఏదైనా తప్పు చేసినందుకు 3 సంవత్సరాల నుంచి, ఏదైనా ఒక మర్డర్ కానీ, లేకపోతే ఏదైనా జరిగినప్పుడు కానీ, లేకపోతే 7 సంవత్సరాల నుంచి 14 సంవత్సరాల వరకు. పొరపాటున జడ్జి గారికి ఆ వ్యక్తి మీద కోపం ఉందనుకోండి, వాడు చేసినటువంటి పాపము చాలా భయంకరంగా అనిపించే వాని తీరు మీద కోపం ఉందనుకోండి, వానికి ఫుల్ ఇచ్చేస్తాడు. హల్లెలూయా. వాడు అనుకోకుండా పొరపాటున చేసో, లేకపోతే ఇంకొక కారణంతో చేసో, వాని మీద కనీసం కనికరం అనేది కొంచెమన్నా 1% అన్నా ఉన్నట్లయితే వానికి న్యాయ విధి ప్రకారము విధించాల్సినటువంటి అతి తక్కువ శిక్ష విధిస్తారు. దావీదు అదే దేవుని దగ్గర మొరపెట్టుకుంటున్నాడు, అయ్యా నీ కోపాన్ని బట్టి నన్ను శిక్షించద్దు ప్రభువా, నీ న్యాయ విధిని బట్టి నన్ను శిక్షించు. అంటే దానిని బట్టే కొంచెం శిక్ష తగ్గుతుంది అనమాట. హల్లెలూయా, హల్లెలూయా. అయితే క్రీస్తునందు ఉన్న వారికి ఏ శిక్షా విధి లేదు. ఎందుకంటే యేసయ్యనే మన మీద ఉన్న శిక్షనంతా ఆయన కొట్టివేశాడు, ఆయన తీసుకున్నాడు. వాట్ వీ హ్యావ్ టు డూ? వి సర్చ్ ద ప్రెసెన్స్ ఆఫ్ ద లార్డ్, వి సీక్. ఎప్పుడు కూడా ఏ ఇరుకులలో ఉన్నా హల్లెలూయా దేవుని సన్నిధిని కొనసాగించేటువంటి వారిగా ఉండాలి. హల్లెలూయా. పాస్టర్ గారు జాబ్ ఉందండి, ఫ్యామిలీ ఉంది, పిల్లలు ఉన్నారు, పొద్దున్న నుంచి రాత్రి వరకు ఒకటే పని. హల్లెలూయా. ప్రొద్దున లేచి రాత్రి పడుకునేటువంటి సమయంలో అలసిపోయి ఉంటాము, సీరియల్ చూస్తూ ఉంటాం, టైం అయిపోతుంది. హల్లెలూయా. బ్రౌజింగులు, చాటింగులు, ఫేస్బుక్లు, యూట్యూబులు అవన్నీ చూసేసి పనులన్నీ మేము ముగించుకునేసరికి మా ఫ్రెండ్స్తోనూ, మా రిలేటివ్స్తోనూ, మదర్తోనూ, డాటర్తోనూ, పిల్లలతోనూ అందరినీ మాట్లాడి అన్నీ ముగించుకునేసరికి సమయం ఎక్కడుందండి? హల్లెలూయా. మీరు కొంతమంది ఎలాంటి వారనంటే దావీదు కంటే గొప్పవాళ్ళు, దానియేలు కంటే గొప్పవాళ్ళు. హల్లెలూయా. ఎందుకు ఈ మాట అన్నాను అనంటే, దావీదు రాజు. ఏంటంటే దావీదు రాజు. ఒక పిఎంకి, ఒక సీఎంకి ఎన్ని పనులు ఉంటాయో చెప్పండి. కొంతమంది వాళ్ళ సీఎంలు కానీ పిఎంలు కానీ ఇంటర్వ్యూలు ఇచ్చేటప్పుడు మేము 4 గంటలకే లేస్తామండి, ఆల్మోస్ట్ 18 to 19, 20 అవర్స్ మేము వర్క్ చేస్తున్నాము, ఒక 4 to 5 అవర్స్ మాత్రమే నిద్రపోతున్నాము అనేటువంటి మాటలు చెప్పేవారు. హల్లెలూయా. నాకు ఈ మాట చెప్తూ ఉంటే జస్ట్ జోక్ మధ్యలో వచ్చింది కాబట్టి చెప్తున్నాను అన్నమాట. ఒకసారి ఒక స్నేహితుడు వాచ్మెన్ డ్యూటీ చేసేటువంటి వాడు వచ్చి మా దగ్గరికి, అన్న నేను కనీసం 6 గంటలు కూడా 5 గంటలు కూడా నిద్రపోవడం లేదు అని మాతో వారి బాధను వ్యక్తపరుస్తుంటే, ఇంకొక స్నేహితుడు ఇప్పుడు అమెరికాలో ఉన్నాడు అనమాట, సెటైర్ వేశాడు. తెలుసా, భారతదేశపు ప్రధాని 2 గంటలు మాత్రమే నిద్రపోయేవాడు అని చెప్పాడు అనమాట. ఏంటి,
2 గంటలు మాత్రమే నిద్రపోయేవాడు అని చెప్పి పాపం ఈ వాచ్మెన్ డ్యూటీ చేసి వచ్చినటువంటి స్నేహితులతో అనగానే ఈ వ్యక్తి ఏం చేసినాడు తెలుసా? వాడంటే ముసలోడు, 2 గంటలే పడుకున్నాడు. ఏమన్నాడు? వాడంటే ముసలోడు, వానికి నిద్ర రాక 2 గంటలే పడుకున్నాడు. నాకు రాదా, నేను కూడా అలాగ పడుకోవాలంటే ఎలా అని చెప్పి చెబుతా అన్నారు. అంతకంటే గొప్పోళ్ళనమాట మనం. హల్లెలూయా. మనకు పనులు ఎక్కువ. ఒక రాజుతో పోల్చుకుంటే దావీదు ఒక మహారాజు. ఎన్ని పనులు ఉంటాయి ఆయనకు ఆలోచించండి. లేదా శత్రువుల యొక్క పరిస్థితులలో తరమబడుతున్నప్పుడు, ప్రాణము అరిచేతిలో పెట్టుకొని పరిగెడుతున్నప్పుడు ఏ విధమైన పరిస్థితులలో అతను ఉంటాడు? అటువంటి వ్యక్తి అంటున్నాడు, అయ్యా నీ సన్నిధిని నేను వెతకాలని కోరుకుంటున్నాను. ఎన్నో పరిస్థితులు, ఉదయం నుంచి సాయంత్రం వరకు సభలు నిర్వహించాలి, న్యాయపు తీర్పులు తీర్చాలి, దేవాలయపు పనులు, దేవుని యొక్క పనులు చూసుకోవాలి, యుద్ధములు చేయాలి, రాజ్యములో ఎక్కడ కూడా ఏ విధమైనటువంటి కల్లోలములు కలగకుండా చూసుకోవాలి. దానికి తోడు ఆయనకు ఎంతోమంది పిల్లలు, ఆ సమస్యలు అన్నింటిలో ఉంటున్నప్పుడు కూడా, అయ్యా నాకు నీతో ఉండాలి ప్రభువా, నీ దయ నాకు కావాలి, నువ్వు లేకపోతే నేను ఏమి చెయ్యలేను. స్మిత్ విగుల్స్వర్త్ అనేటువంటి ఒక దైవజనుడు ఒక మాట అన్నాడు అనమాట. ఏంటి అని అంటే, ఈరోజు దేవుని పని ఎక్కువగా ఉన్నది కాబట్టి నేను ఎక్కువగా ప్రార్థన చేసుకోవాలి. హల్లెలూయా. బాగా గమనించండి, బైబిల్లో ఒక ఆయన రోజుకు 3 సార్లు ప్రార్థన చేసేవాడు. ఎవరు గట్టిగా ఎవరు? దానియేలు. ఎవరండి? దైవజనుడు పాస్టర్ గారు ఆయన అనే రాడన్నా. బైబిల్లో ఆయన పాస్టర్ కాదు. హల్లెలూయా. పాస్టర్ కాదు ఆయన. అబ్రహాం ఎవరండి? పాస్టరా? ప్రధాన యాజకుడా? కాదే. బిజినెస్ మ్యాన్, వ్యాపారవేత్త. అబ్రహాం ఎవరు? వ్యాపారవేత్త ఆయన. హల్లెలూయా. వ్యాపారం చేసేటువంటి వాడు. అలా కుమారులు, లేకపోతే వ్యవసాయం చేసేటువంటి వారు. అలా కుమారులు ఇస్సాకు విధేయుడై, ఇస్సాకు ఆ యొక్క విత్తనములు నాటగా 100ంతలా ఏం చేశాడు ఆయన? వ్యవసాయం చేసేవాడు. యాకోబు కూడా వ్యవసాయం చేసేవాడే. హల్లెలూయా. ఆ తర్వాత యేసేపు ఎత్తుకొని పోయి ఫరో రాజు దగ్గర ఉంచారు. ఆయన ఏం చేసేవాడు? ప్రధానమంత్రిగా చేసేవాడు. హల్లెలూయా. దానియేలు దగ్గరకు వద్దాం. బైబిల్లో రోజుకి 3 సార్లు ప్రార్థన చేశాడంట ఆయన. ఎన్నిసార్లు? రోజుకి 3 సార్లు. 3 సార్లు. కనీసం అర్ధ గంట నుంచి గంట వేసుకున్నా కూడా, 2 నుంచి 3 గంటలు కనీసం వేసుకున్నా కూడా. ఆయన ఎవరో తెలుసా? ఆ దినాలలో ఒక బహుశక్తివంతమైన రాజ్యమునకు ప్రధానమంత్రి. ఇప్పుడు ఇంత పెద్ద భారతదేశానికి ప్రధానమంత్రి ఎలాగనో, చైనా ఎంత పెద్ద దేశమో, అమెరికా ఎంత పెద్ద పవర్ఫుల్ కంట్రీనో, అలాగా ఆ దినాలలో ఆ యొక్క రాజ్యమునకు, బబులోను రాజ్యమునకు, ఆ తర్వాత మేదో పర్షియా రాజ్యములలో ఆయన ఒక పెద్ద స్థానములో ఉండేటువంటి వాడు. ఆ వ్యక్తి అంత మాత్రమే కాదు, అతడు అనేకమైన సంస్థానాల మీద అధికారిగా ఉండేటువంటి వాడు. హల్లెలూయా. అంత మాత్రమే కాదు, ఆయనతో పాటు ఇంకా కొంతమంది ఉన్నారు, 3 ఉన్నారు. శద్రకు, మేషకు, అబేద్నెగో అనేటువంటి వారు. వాళ్ళు 3 కూడా దేశం యొక్క అధికారులుగా వాళ్ళు వెళ్తూ ఉన్నారు, పనుల మీద వెళ్తూ ఉన్నారు. అంత మాత్రమే కాదు, వారి చుట్టూ ఎప్పుడు కూడా శత్రువులు వారి మీద ఎప్పుడైనా సరే నెపములు మోపాలని, పనిలో భారము పెట్టాలని, వారిని ఎలాగైనా సరే ఆ పదవులలో నుంచి దించాలని, అటువంటి స్థితిలో ఉంటున్నటువంటి పరిస్థితులలో బాగా జ్ఞాపకం చేసుకోనండి. ఏం చేస్తున్నాడు ఈ దానియేలు? వెళ్ళి దేవుని దగ్గరికి వెళ్ళి రోజుకు 3 సార్లు ప్రార్థన చేస్తున్నాడు. హల్లెలూయా. ఆయన పనితో మన పని ఒక పనే? ఆమేన్. ఆలోచిస్తున్నారా నేను చెబుతున్నటువంటి మాటలు? ఆయన పనితో మనదొక పనా? ఏ విధముగా వారి యొక్క శరీరాన్ని, వారి యొక్క తిండిని, వారి యొక్క పరిశుద్ధతను, పవిత్రతను వారు దేవునికి కొరకు సమర్పించుకున్నారో బైబిల్లో ఎంత చక్కగా వ్రాయబడిందో చూడండి. అర్థమవుతున్నదా? వారు యుక్త వయసులో ఉన్నప్పుడు, 15 నుంచి 20 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు వారిని చెరగొనిపోయారు, క్యాప్చర్ చేశారు, బానిసలుగా తీసుకొని వెళ్ళిపోయారు. అయితే వారిలో వీరు కొంచెం జ్ఞానము ఉన్నదని చెప్పి ఆ రాజు వీళ్ళకు ట్రైనింగ్ ఇచ్చి వారి యొక్క రాజ్యముల పైన అధికారులుగా పెట్టాలనుకొని వాళ్ళందరినీ కూడా పాండిత్యం నేర్పించాలని, మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలని ఒక మందిరంలో వాళ్ళందరినీ పెడితే అక్కడ వారికి ఆహారం పెడుతున్నారు. ఆ ఆహారం ఏంటి అని అంటే వీరు తినకూడని ఆహారము. దేవుని యొక్క బిడ్డలుగా ఆ సమయంలో దానియేలుతో ఉన్నటువంటి శద్రకు, మేషకు, అబేద్నెగో అనేటువంటి వారు, ఇంకా కొంతమంది ఉన్నారు. వాళ్ళు దేవుని బిడ్డలే.
యెహోవాను వెంబడించేటటువంటి వారే పాత నిబంధనలో వారందరిలో కూడా ఈ నలుగురు ప్రత్యేకపరుచుకున్నారు. అయ్యా, అది అపవిత్రమైన ఆహారము, మా నోటికి అంటకూడదు, దేవుడు తినకూడదు అని చెప్పాడు, మేము తినము, మాకు కేవలం కాయగూరలను మాత్రమే ఇవ్వండి, వాటిని మేము తింటాము అని అంటే అక్కడ ఉన్నటువంటి అధికారి, మీరు ఈ కాయగూరలు తినడం వల్ల మీ యొక్క శరీరము కృషించిపోయినట్లయితే రాజు వచ్చి నన్ను క్వశ్చన్ చేస్తే నన్ను చంపడానికి కూడా ఆజ్ఞ ఇవ్వచ్చు, దయచేసి ఈ విధంగా చేయకూడదని అంటే కేవలము బతిమలాడుకొని ఒక 10 రోజుల పాటు మీరు ఈ యొక్క ఆహారమును మాకు పెట్టండి. హల్లెలూయా. ఏమంటున్నారు వాళ్ళు? కొన్ని రోజులు ఆహారం మాకు పెట్టండి, అప్పటికే మీకు అలాగనే అనిపిస్తే అప్పుడు ఆలోచిస్తాము అని దేవుని పైన ఆధారపడే అవకాశం అడిగినటువంటి వారు. దే డు నాట్ వాంట్ టు డిఫైల్ దేర్ బాడీస్. వారి యొక్క శరీరములను అపవిత్రపరచుకోవడానికి వారికి ఇష్టం లేదు. హల్లెలూయా. దే ఆర్ కాన్సిక్రియేటింగ్ దేర్ బాడీస్. ప్రత్యేకపరచుకుంటున్నారు, ప్రతిష్ఠిత చేసుకుంటున్నారు. దేవుని కొరకు ఈ శరీరము, దేవుని కొరకు ఈ సమయము, దేవుని కొరకు ఈ జీవితము అనేటువంటి జీవిత శైలి వారు కోరుకుంటున్నారు. హల్లెలూయా. నౌఏడేస్ ఈవెన్ ఇన్ ద క్రిస్టియానిటీలో ఎలాగైపోయిందనంటే ఫ్రెండ్స్ సర్కిల్లో, యూత్ లేకపోతే కాలేజీల్లోనో ఎలాగైపోయిందనంటే భయంకరమైన తాగుడు, మత్తు మందులకు బానిసలైపోయి, గుట్కాలకు బానిసలైపోయి, శోధనలకు లోబడిపోయి, పాపములో పడిపోయి. హల్లెలూయా. ఒకడు వచ్చాడు, ఒకసారి చూశానన్నమాట. ఒకడు బాగా తాగున్నాడు. వాడు మొబైల్లో ఉన్న టార్చ్ లైట్ వేసుకొని వాడు దేన్నో వెతుకుతున్నాడు. వాని వస్తువు ఏదో మిస్ అయిపోయింది. టార్చ్ లైట్ వేసుకొని వాడు వెతుకుతున్నాడు. ఆ తర్వాత ఇంకొకడు వచ్చాడు, వాడు కూడా తాగుడోడే. వాడు కూడా వీనితో పాటు వెతుకుతున్నాడు, ఏమైనా కనబడుతుందా అని. హల్లెలూయా. ఇంకొకడు వచ్చాడు. వీళ్ళు దాదాపుగా అప్పటి నుంచి అర్ధగంట నుంచి తాగుడు వెధవలు ఏం చేస్తున్నారంటే వెతుకుతూ ఉన్నారు. ఇంకొకడు వచ్చాడనమాట, వీడు తాగుండలేదు. వాడు ఏం చేశాడంటే, ఏం వెతుకుతున్నారా అని అడిగాడు. ఏంటి ఏం వెతుకుతున్నారా మీరు అని అంటే, అర్ధగంట నుంచి వెతుకుతున్నాం రా, కనపడలేదు అని అంటున్నాడు. ఏం వెతుకుతున్నావురా అని అంటే, వెలుతురు వేసి టార్చ్ లైట్ వేసి మొబైల్లో ఏం వెతుకుతున్నారంటే, వీడి మొబైల్ ఫోన్ వెతుకుతున్నాం రా అన్నారు. ఏం వెతుకుతున్నారంట? వీడి మొబైల్ ఫోన్ యాడో పడిపోయింది. ఏం చేస్తున్నారు వాళ్ళు? ఇంకా కొంతమందికి అర్థమైనట్టు లేదు. ఏం వెతుకుతున్నారంట? మొబైల్ ఫోన్. దేంతో వెతుకుతున్నారు వాళ్ళు? అదే మొబైల్తో లైట్ వేసి అదే మొబైల్ వాళ్ళు వెతుకుతున్నారు. హల్లెలూయా. తాగుడు బోతుల జీవితాలు ఇలాగనే ఉంటాయి. మా నాన్నగారు బాగా తాగేవారు. హల్లెలూయా. బాగా తాగి వచ్చేవారు. రాత్రిపూట నాకు ఖచ్చితంగా కూర్చోబెట్టుకొని, ఎప్పుడు మూడు వస్తుందో తెలియదు, ఆ టైంలో టేబుల్స్ రాయమనేవాళ్ళు. ఎక్కాలు 16 ఎక్కం వరకు బాగా రాస్తా, 17 ఎక్కం సరిగా రాదు, ఎప్పుడు కూడా మర్చిపోయింట. అంత తాగుడులో కూడా మా నాన్న అంతవరకు చూస్తాడు. ఎక్కడైతే తప్పిపోయి ఉంటుందో దాన్ని కరెక్ట్ చేసి 2 లెంపకాయలు ఇచ్చేసి ఏడిస్తే పోయి పడుకుంటా. పొద్దున్నే లేవగానే, అప్పుడు ఇంకా 5వ తరగతి 6వ తరగతి ఆ రేంజ్ అనమాట. పొద్దున్నే లేవగానే మా అమ్మ అంటుంది, ఎందుకు వాడిని అట్లా కొట్టినావు అని అంటే, వాడిని ఎందుకు కొట్టింటా నేను, నువ్వు బాగున్నావు అనేవాడు. అర్థమైందా నేను చెబుతున్నటువంటిది? హల్లెలూయా. అంటే అదొక మత్తు, అదొక లోకం. ఆ లోకము నరకానికి దారితీస్తుంది, నష్టానికి దారితీస్తుంది. ఒక యవ్వనస్తుడిగా నీ యొక్క శరీరాన్ని, నీ యొక్క ఆలోచనలను, నీ జీవిత శైలిని, హల్లెలూయా, నువ్వు ఎప్పుడైతే లోబరుచుకుంటావో, దేశం యొక్క ఉన్నత స్థితులకు ఏ విధముగా దానియేలును, శద్రకును, మేషకును, అబేద్నెగోను దేవుడు ఏ విధంగా హెచ్చించాడో, నీ శరీరాన్ని, నీ మనసును, నీ జీవితాన్ని నువ్వు యవ్వన కాలములోనే నీవు దేవునికి సమర్పించుకొని ముందుకు వెళుతూ ఉంటున్నప్పుడు, హల్లెలూయా, రాబోయే దినములలో నీవు చేసిన సమర్పణకు ప్రతిగా ఒక గొప్ప పంటను దేవుని యొక్క రాజ్యములో, ఈ లోక రాజ్యములో నువ్వు కోసి తీరుతావు. హల్లెలూయా. ఏది కూడా వ్యర్థము కాదండి దేవుని రాజ్యంలో. నీవు పడినటువంటి ప్రయాస, నీవు చెప్పినటువంటి సువార్త, దేవునికి లోబరిచినటువంటి రీతి, నీ యొక్క జీవిత శైలి ఏది కూడా తప్పిపోదు. ప్రతి దానికి, నువ్వు పెట్టినటువంటి కన్నీటికి, నువ్వు ఏడ్చినటువంటి ఏడుపుకి, అన్నింటికీ ఆయన లెక్క కొడుతున్నాడు. అన్నీ కూడా నీ కన్నీరు ఒక బుడ్డిలో ఆయన దాచిపెడుతున్నాడని దేవుని వాక్యము చెబుతున్నది కదా. హల్లెలూయా.
చేసిన ప్రతిదానికి, నమ్మకత్వంతో నువ్వు ముందుకు సాగిన ప్రతిదానికి కూడా ఆ దేవుని యొక్క రాజ్యంలో ఒకానొక రోజున నువ్వు పంట కోసే తీరతావు. హల్లెలూయా. దానియేలు అంత ప్రధానమంత్రి స్థానములో ఉన్న అనేకులు అతనిని వెంబడిస్తూ అతన్ని చుట్టుముడుతూ ఉంటున్న ఇరుకులు ఎదురైనా, ఇబ్బందులు ఎదురైనా, తన జీవితంలో ఎక్కడ కూడా తన విశ్వాసాన్ని కోల్పోలేదు, తనను తాను అపవిత్రపరచుకోలేదు, తనను తాను శోధనలకు లోబర్చలేదు, తనను తాను ఎల్లప్పుడూ కూడా దేవుని యొక్క సన్నిధిలో దినమునకు 3 మారులు ఆయన సన్నిధిని వెతుకుట ఆరంభించాడు. ఆశ కలిగిన ప్రాణమైతే ఆసక్తితో దేవుని సన్నిధిని వెతుకుతుంది. హల్లెలూయా. నిర్లక్ష్యము, సోమరితనము, లేకపోతే నా జాబుతో నా లైఫ్ బాగానే ఉంది కదా, నా వ్యాపారంతో అంత చక్కగానే జరిగిపోతున్నది కదా అనేటువంటి ఆలోచనతో, లేకపోతే సోమరిగా, నిర్లక్ష్యముగా, లేకపోతే ఇలాగ ఉండిపోతుంటున్నావా, అంత గొప్ప ఆశీర్వాదాలు దేవుని రాజ్యంలో నువ్వు పొందుకోలేవు. హల్లెలూయా. సిద్ధపరచుకో నీ జీవితమును, నీ పరిస్థితులను, నీ యొక్క అన్నింటినీ కూడా. హన్నా అని మనందరికీ తెలిసినటువంటి హల్లెలూయా. హన్నా తన యొక్క మొదటి సమూయేలు 1వ అధ్యాయము 2వ అధ్యాయములలో ఆమె దేవుని సన్నిధిలో ఆమెకు పిల్లలు లేరు. మనందరికీ తెలుసు. తన భర్త ఎల్కానా ఇంకొకరిని కూడా పెళ్లి చేసుకున్నాడు. ఆమెకు పిల్లలు పుట్టారు. ఇంకా సవతి వేధింపు, ఈమె కృంగిపోయింది. ఏమి చేయాలో తెలియనటువంటి పరిస్థితి. దేవుని సన్నిధిలోనికి వెళ్ళి ఇంకా ఏడవడానికి కూడా, దేవుని దగ్గర ప్రార్థన చేయడానికి కూడా తన దగ్గర మాటలు లేక ఆమె ఏడవడం ప్రారంభించిందండి. హల్లెలూయా. కొన్నిసార్లు మన జీవితంలో ఎదురయ్యే పరిస్థితులలో ఏడుపు తప్ప ఏమీ ఉండదు, కన్నీరు తప్ప ఏమీ ఉండదు. దేవుని దగ్గర మాట కూడా చెప్పడానికి మాట కూడా రానటువంటి పరిస్థితులు నీ జీవితంలో ఇంతకు మునుపు ఎదురై ఉండొచ్చు. బహుశా రాబోయే దినములలో ఎదురు కావచ్చు, లేదా ఆ పరిస్థితులలో ప్రస్తుతం నువ్వు వెళ్తూ కూడా ఉండవచ్చు. హల్లెలూయా. ఆ సమయంలో అక్కడ ఉంటున్నటువంటి ఏలి అనేటువంటి యాజకుడు వచ్చి ఆమె బహుశా ఆ భారాన్ని తట్టుకోలేక ఆమె మూలుగుతూ ఏడుస్తూ ఉంటే, కామన్గా ఆమె బలహీనపడి ఇలాగ ఊగుతూ ఉన్నది. దానిని చూచి ప్రొద్దున్నే తాగేసి వచ్చావా దేవుని మందిరానికి అని చెప్పి ఆయన గద్దిస్తున్నాడు. ఆయనతో చెబుతున్నది, అయ్యా నా జీవితం ఇది, నా పరిస్థితి ఇది, నాకు పిల్లలు లేరు, నేను ఏడవడానికి శక్తి లేక ఇలాగ ఉన్నాను అని అంటే, దైవజనుడు ధైర్యం తెచ్చుకో, దేవుడు నీకు సహాయం చేస్తాడు, నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండు, నీకు కుమారుడు కలుగుతాడులే, నీకు సంతానం కలుగుతుందిలే అని చెప్తే ధైర్యం తెచ్చుకొని దేవుని సన్నిధిలో నుంచి ఆమె వెళ్ళిపోతుంది. కానీ వెళ్ళే సమయంలో ఆమె ఏం చేస్తుందంటే సమర్పణ. ఏంటయ్యా సమర్పణ అంటే, నాకు ఒక సంతానం ఇవ్వు, నాకు ఒక కొడుకునివ్వు దేవా, వాడిని నేను నీకు సమర్పించేస్తాను, నీకు లోబరుస్తా, వాడు నీ దగ్గర పెరగాల, నా మీద ఉన్నటువంటి శాపము, నా మీద ఉన్న అవమానము, ఆ గొడ్డుతనము అనేటువంటి శాపము నా జీవితం మీద ఇక ఎన్నటికీ ఉండకుండా నాకు కనికరము చూపు అని దేవుని దగ్గర ఆమె ప్రార్థన చేసి వెళ్ళిపోతుంది. వెళ్ళిన తర్వాత ఆమె దేవుని మహాకృపలో ఆమె గర్భము దాల్చుతుంది. సమయం వచ్చింది, కుమారుడు పుట్టాడు. ఆ తరువాత ఆమె చేసుకున్నటువంటి మొక్కుబడి చెయ్యాలి కదా. చిన్న పిల్లాడు, 1 సంవత్సరం అవుతున్నది. ఆ సమయంలో పక్కన ఉన్న వాళ్ళు నువ్వు మొక్కుకున్నావు, వాళ్ళ భర్త కూడా జ్ఞాపకం చేస్తున్నాడు. మరి ఈసారి వస్తే మళ్ళీ ఎలాగా తీసుకొని వెళ్దామా అని అడిగితే, లేదు, వీడొక్కసారి దేవుని దగ్గరికి వచ్చాడంటే మళ్ళీ ఇంటికి రావడానికి వీల్లేదు. అందుకని ఆ పిల్లవాడు బహుశా పాలు విడిచే ఏజ్ అని అంటే 1 సంవత్సరమో 2 సంవత్సరాలు, ఇంకా కన్నప్రేమతో అనుకున్న ఒక 2-3 సంవత్సరాల తర్వాత అంతే. ఆ బిడ్డను తీసుకొని వెళ్ళి దేవుని సన్నిధిలో సమర్పించే సమయం ఎంత ఆవేదనకు ఆమె గురై ఉంటుందో చూడండి. అర్థమవుతున్నదా అండి నేను చెబుతున్నది? ఎంత ఆవేదనకు. చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళు ప్రశ్నలు వేసిండొచ్చు, నువ్వు ఆవేదనలో ఆ మాట ఇచ్చావు, ఆవేశంలో ఇచ్చావు, దేవునికి తెలుసులే, ఇంత చిన్న పిల్లోని అక్కడ దేవుని రాజ్యంలో, అక్కడ దేవుని మందిరంలో వదిలిపెడితే ఎవరు చూసుకుంటారు, వీనికి స్నానం ఎవరు చేయిస్తారు, వీనికి తిండి ఎవరు పెడతారు, అన్నం ఎవరు పెడతారు, వీని పట్టించుకునే వాళ్ళు ఎవరుంటారు, ఒకసారి నువ్వు ఆలోచించు, ఇప్పుడు కాదులే అని ఎందరో చెప్పుండొచ్చు. హల్లెలూయా. ఇప్పుడు కాకపోతే ఇంకొకసారి చేద్దువులే, మొక్కుబడి కదా, ఎక్కడికి పోతాడు, ఇక్కడే ఉంటాడులే వీడు, ఇంకొంతకాలం తర్వాత కావాలంటే నువ్వు సమర్పించచ్చులే,
నీకు అవకాశం ఉందిలే అని చెప్పి దానిని దాటవేసేటువంటి పరిస్థితులు అనేకమైన వాళ్ళు తీసుకొని వచ్చి ఉండవచ్చు. కన్నప్రేగు అడ్డగించి ఉండవచ్చు. అయితే ఆమె తన విశ్వాసాన్ని, తన నమ్మకత్వాన్ని దేవుని ఎదుట విడిచిపెట్టుకోవడానికి ఎంత మాత్రము ఆమె హృదయం ఒప్పుకోలేదు. హల్లెలూయా, హల్లెలూయా. వెళ్ళింది తన కుమారుణ్ణి విడిచిపెట్టి. హల్లెలూయా. తన కుమారుణ్ణి విడిచిపెట్టి, ఇదిగో నీ తండ్రి లోపట ఉన్నాడు, ఇదే నీ ఇల్లు, ఇదే నీ జీవితము, ఇక్కడే నువ్వు బ్రతకాలి అని తిరిగి వచ్చేటప్పుడు ఆ తల్లి యొక్క గుండె ఎంత ఆవేదనకు, ఎంత బాధకు ఆమె పోరాటం జరిగింటుందండి. హల్లెలూయా. we are not able to live some kind of కొన్ని బలహీనతలను కూడా విడిచిపెట్టుకోలేనటువంటి జీవిత శైలిలో మనం ఉంటున్నాం. సమయమును వ్యర్థము చేసేటువంటి జీవిత శైలి, డబ్బును వ్యర్థము చేసేటువంటి జీవిత శైలి, దేవునితో గడపకుండా ఉండేందుకు అవసరమైన అన్ని మార్గాలు, ఆదివారము దేవుని సన్నిధికి రాకుండా ఉండడానికి అన్ని కారణాలు, లేకపోతే తలనొప్పి, లేకపోతే బంధువులు వచ్చారు, లేకపోతే ఆటోలకు డబ్బులు ఎక్కువైపోతున్నాయి, లేకపోతే రావడానికి దూరం అయిపోతాయి, లేకపోతే ఎండలు, లేకపోతే ఉడుకు. హల్లెలూయా, హల్లెలూయా. ఆర్ యు అండర్స్టాండింగ్? అర్థమవుతున్నదా నేను చెబుతున్నది? ఏది 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 నిన్ను అడ్డగిస్తున్నది? దేవుని సన్నిధిని వెదకకుండా, నీ యొక్క జీవితమును సమర్పించుకోకుండా ఏది నిన్ను అడ్డగించుచున్నది? నీ యొక్క జీవితంలో ఆ వాటిని దేవునికి నువ్వు సమర్పించాలి, దేవునికి నువ్వు లోబరచాలి, దేవుని యొక్క రాజ్యములో వాటిని నువ్వు విడిచిపెట్టాలి. అది ఏదైనా సరే, నీ మొబైల్ అయినా, నీ టైం అయినా, నీ యొక్క టీవీ టైమింగ్ అయినా, లేకపోతే నీ యొక్క చదువుకునే సమయం అయినా, లేకపోతే నువ్వు ఏదైనాను సరే, అయ్యా నీ సమయము మొదట, తరువాతనే అన్ని, నీ కొరకే అన్ని, తరువాతనే అన్ని. హల్లెలూయా. మొదట దేవుని రాజ్యము, ఆయన నీతి, ఆ తరువాతనే లోకము సంబంధించినటువంటిది. ఇటువంటి జీవిత శైలి దేవుడు కోరుతున్నాడు. ఆ తల్లి తన బిడ్డను సమర్పించడానికి కూడా ఆమె విడిచిపెట్టలేదు, ఆకలేదు. హల్లెలూయా. మన జీవితంలో దేవునికి లోబర్చకుండా నీకు ఇంకా ఏది అడ్డగిస్తున్నది? దానిని నువ్వు చేయగలిగితే, హన్నాకు తిరిగి సంతానమును, ఒకరిని తండ్రి కాదండి, 7-8 మంది సంతానమునిచ్చారని బైబిల్ చెబుతుంది. హల్లెలూయా. సంతానము కలగజేశాడు. అంత మాత్రమే కాదు, ఇవ్వబడినటువంటి తర్వాత సమర్పణగా ఇవ్వబడినటువంటి తన సమూయేలును దేశమునే వణికించేటువంటి ప్రవక్తగా దేవుడు చేశాడు. రాజులు కూడా ఆయన ఎదుట సాగిలపడే ప్రవక్తగా దేవుడు చేశాడు. శత్రువులు కూడా వణికి రాలేనటువంటి ప్రవక్తగా ఆయనను చేశాడు దేవుడు. హల్లెలూయా. God will honor your sacrifice. నీ యొక్క సాక్రిఫైస్ను దేవుడు గౌరవిస్తాడు, నీ యొక్క సమర్పణను దేవుడు గౌరవిస్తాడు. నీ యొక్క సమయం సమర్పణను, నీ యొక్క బలహీనతల సమర్పణను, నీ యొక్క శోధనల సమర్పణలు అన్నింటినీ దేవుని ఎదుట నువ్వు తీసుకొని వచ్చినప్పుడు దేవుడు నిన్ను హెచ్చించేటువంటి వాడుగా ఉంటున్నాడు. హల్లెలూయా. వీటిని విడిచిపెట్టుకొనకుండా, వీటిని అలాగనే నీ దగ్గర పెట్టుకొని సమర్పణ లేని జీవితం జీవిస్తూ, దేవుడు నాకు అది చేయడంలా, దేవుడు నాకు ఇది చేయడంలా, దేవుడు నాకు అలాగ చేస్తున్నాడు, దేవుని వల్ల నేను నష్టపోతున్నా, దేవుని వల్ల నాకు ఈ కష్టం వచ్చింది. హల్లెలూయా. ఆల్వేస్ ప్రైజ్ ద లార్డ్. ప్రతి సమయంలో కూడా దేవునిని ఎల్లప్పుడూ నీవు స్తుతించు, ఆరాధించు, హెచ్చించు, దేవునిని గణపరచు. ఎన్ని ఆటంకములున్నా, ఎన్ని పరిస్థితులున్నా, ఎన్ని ఇరుకులున్నా, హల్లెలూయా, ఒకటి గుర్తుపెట్టుకో, నిత్య జీవంలో ఆయనతో పాటు నువ్వు ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. నిత్య జీవంలో, నిత్య జీవము అంటే నిత్యము ఆయనతో పాటు నువ్వు ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. అంటే ఏం చేయాలి? ఇప్పటి నుంచే ఆయనను ప్రసన్నం చేసుకోవాలి. ఒక అధికారి నీకు శాలరీ ఇచ్చేవాడు, నీకు ప్రమోషన్ ఇచ్చేవాడు, నీకు మంచి పొజిషన్ ఇచ్చేవాడు అనుకుంటే అంతా ఎలాగుంటావు నువ్వు? సార్ చెప్పండి సార్, సార్ పార్టీకి పోదాం సార్, సార్ మా ఇంటికి రండి సార్, సార్ డ్రాప్ చేయాలా సార్? హల్లెలూయా. ఏమండి మరి నిత్యము దేవునితో నీకు ఒక ఉన్నతమైన స్థానము, కిరీటము ఇచ్చేటువంటి దేవునిని నువ్వు ఏ విధముగా గణపరచాలి? హల్లెలూయా. నిర్లక్ష్యం. దేవుడే కదా, తండ్రే కదా, కామ్ చెల్తా పని పోతా ఉంటుంది, పర్వాలేదులే, దేవుడు అర్థం చేసుకుంటాడులే. హల్లెలూయా. దేవుడు ఏమంటున్నాము? దేవునికి అర్థమవుతుందిలే. ఒక్కసారి దేవునిని నువ్వు అర్థం చేసుకోవడం ప్రారంభించు. హల్లెలూయా. ఆయన హృదయం ఎలాగా
రియాక్ట్ అవుతుందో ఒకసారి ఆలోచించు. ఆయన మనస్సు నువ్వు చేస్తున్నటువంటి పనికి, నేను చేసేటువంటి పనికి ఏ విధముగా గాయపరచబడుతుందో, బాధ అనుభవం కలుగుతుందో, ఆయనను కొన్నిసార్లు సాతాను ఎదుట నిలిచి వాడు, ఇదిగో నీ కుమారుడే చూడు ఈ పాపపు పని చేస్తున్నాడు, ఈ యొక్క పాపపు కూపపు ఆ యొక్క ఇండ్లకు వెళ్తున్నాడు, లేకపోతే ఆ యొక్క విచార గృహములకు, లేకపోతే ఆ యొక్క మందు తాగేటువంటి చోట్లకు, పేకాట ఆడేటువంటి క్లబ్బులకి, లేకపోతే మత్తుమందుల దగ్గరికి, లేకపోతే వ్యర్థమైనటువంటి మాటలు మాట్లాడే ముసలమ్మ ముచ్చట్లు పెట్టుకునేటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్తున్నాడు అని సాతాను నీ మీద ఫిర్యాదు చేసేటువంటి, సిగ్గుతో తలదించుకునేటువంటి పరిస్థితి రానియకు. హల్లెలూయా. సమర్పణ కలిగిన క్రైస్తవ జీవితం, స్తుతించేటువంటి క్రైస్తవ జీవితం. సమస్యలు రావా? వస్తాయి. రావు అనే ప్రసక్తే లేదు, అందరికీ ఉన్నాయి. అయితే ఆ సమస్యలను దాటించడానికి, ముందుకు సాగడానికి, చెయ్యి పట్టుకొని నడవడానికి, ఆ పర్వతమును ఎక్కించడానికి, దాటడానికి యేసు నీ చెయ్యి పట్టుకొని ఉన్నాడు. లేచి నిలబడి దేవుని యొక్క సన్నిధిలో వి గ్లోరిఫై యువర్ నేమ్ లార్డ్ జీసస్. నీ నామమును మేము గణపరచుచున్నాము దేవా, నీ నామమును హెచ్చించుచున్నాము. నమ్మదగినటువంటి దేవుడవు, కృప చూపేటువంటి దేవుడవు, సహాయము చేసేటువంటి వాడవు, మా ప్రార్థనలపైన కనుదృష్టి నిలిపేటువంటి దేవుడవు. మేము ప్రార్థన చేయగా మా మొరను విని మాకు జవాబిచ్చేటువంటి వాడవు కదా అయ్యా. ఈ రోజున నీ సన్నిధిలో మేము మొరపెడుతున్నాము. అనేకమైన మారులు సమర్పించుకున్నాం, అనేకమైన మారులు నీ ఎద్దకు వచ్చి ఒక నిర్ణయం ఇచ్చాం. కానీ కాలముతో పాటి, పరిస్థితులతో పాటి వాటన్నింటినీ మేము చేయకుండా అనేక మార్లు వెనుతిరిగాము. మాకిచ్చిన దర్శనములను, మాకిచ్చిన పిలుపుల విషయములో, మాకిచ్చిన ఆశీర్వాదముల విషయములో నీవు కోరుకున్నటువంటి జీవితము మేము జీవించలేకపోయాము ప్రభువా. ఈ రోజున నీ సన్నిధిలో తిరిగి ఇంకొక మారు నీ సన్నిధిన చేరుతున్నాము. సహాయము చేయండి తండ్రి, సహాయము చేయండి ప్రభువా. థ్యాంక్ యూ లార్డ్. ఒక నిమిషం సమయం నీ ఎదుట ఉంటున్నది. దేవుని దగ్గర ఆయన సన్నిధి నిమిత్తమై, ఆయన హృదయముతో కలిసి ఉండుటకు, ఆయన సంతోషములో పాలు పొందుటకు, అలా నమ్మకమైన నా మంచి దాసురాలా, నా కుమారుడా, నా కుమార్తె అని ఆయన సన్నిధిలో ఒక మంచి మాట ఆయన నోట నుండి పొందుకునేటువంటి ఆ సమయం కొరకు ఇప్పటి నుంచే మనము సిద్ధపడదాము. సరిచేసే మా తండ్రివి, కనికరము చూపువాడవు. అయితే నీ కృపను మేము వ్యర్థపరచకుండా మా జీవితములు నీలో లోతుగా నాటపడినట్లు ఉండునట్లు, నీ సన్నిధిని ఎల్లప్పుడూ ఆసక్తితో వెదికేటువంటి జీవిత శైలి కలిగి ఉండునట్లు, సమర్పణ కలిగిన జీవితము. దావీదు ఎన్ని పరిస్థితులు ఎదురైనా నీ మందిరములో చిరకాలము నివాసము చేయదలిచానని అడుగుతున్నాడయ్యా. దానియేలు అనేకమైన పరిస్థితులు అతడికి ఎదురైనా తను ఎల్లప్పుడూ ప్రతిరోజు నీ సన్నిధిన దినమునకు 3 మార్లు వెతుకుతూ వచ్చాడయ్యా. హన్నా తను నీ సన్నిధిలో ఒప్పుకొనినది, సమర్పణ చేస్తాను అన్నది నా తండ్రి ఎంత మాత్రము వెనుదిరగకుండా తను సమర్పించింది ప్రభువా. మా జీవితములలో సంకటములు ఎదురైనా, దావీదు వలె ఇరుకులు ఎదురైనా, దానియేలు వలె పనుల భారమున్నా, హన్న జీవితములో వలె మేము విడిచిపెట్టుకోవలసినవి, నీ కొరకు సమర్పించవలసినవి ఉన్నా, ఏది కూడా నా తండ్రి తప్పక వాటన్నింటి విషయములో మేము నీకు లోబర్చుతూ, మమ్మల్ని మేము మీకు లోబర్చుచు దేవా మా జీవితములో ముందుకు కొనసాగించమని, కనికరము చూపమని, దయను చూపమని, ప్రత్యేకపరచుకునమని, హెచ్చించమని, దీవించమని, ఆశీర్వదించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి.